తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఇక ఇప్పటికీ ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే క్రియేట్ అవుతున్నాయి. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఇదే క్రమంలో ఆయన ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన 4 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో హరిశంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ను నమ్ముకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ మూవీ మీద ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలైతే లేవు. ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సింది. ఇక దీనికి పోటీగా ఎనర్జెటిక్ స్టార్గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రామ్ పోతినేని రంగంలోకి దిగుతున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈయన చేసిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి డబుల్ ఇస్మార్ట్ మీద కూడా మంచి అంచనాలైతే లేవు. మరి రిలీజ్కి మరొక 10 రోజుల సమయం మాత్రమే ఉన్న ఈ వేళ ఈ 2 సినిమాల దర్శకులు ప్రమోషన్స్ను పెంచాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడున్న బజ్ ప్రకారం అయితే ఈ సినిమాలకు భారీ కలెక్షన్లను వసూలు చేయడం అయితే చాలా కష్టమనే చెప్పాలి. ఈ 10 రోజుల్లో కనుక వాళ్ళు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని ఏర్పాటు చేసి సినిమా మీద హైప్ని తీసుకొస్తే ఈ 2 సినిమాలు కూడా మంచి ఓపెనింగ్ సాధిస్తాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న వేళ ఇండియా వైడ్గా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఓన్లీ తెలుగుకు మాత్రమే పరిమితమైపోతుంది. కాబట్టి ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడైన పూరి జగన్నాథ్ అలాగే మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు అయిన హరిశంకర్ ఇద్దరు కూడా గురు శిష్యులు కావడం విశేషం. ఇక వీళ్ళిద్దరు కూడా కమర్షియల్ డైరెక్టర్లు మాత్రమే కాకుండా గురు శిష్యులుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర వాళ్ళ స్టామినాను ప్రూవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సింది. ఇక ప్రమోషన్స్ ని వేగవంతం చేసే సమయం అయితే ఆసనమైంది. మరి ఇద్దరి సినిమాల పట్ల బజ్ అయితే క్రియేట్ చేయడానికి ఎవరు ఎలాంటి స్ట్రాటజీని వాడుతారు అనేది తెలియాల్సింది. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ టాప్ హీరోస్తో సినిమాలు చేయాలంటే ఈ సినిమాల సక్సెస్లు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి.